దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 45. బామర్తి మీద ఫైర్తో ఉన్న కార్తీక్. అతని కోసం ఎదురు చూస్తున్న అందరూ. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వినయ్ని చూసి మౌనిక పక్కనున్న ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, ఈసారి క్లాస్ ఫస్ట్ నేనే అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. ఎప్పుడు వినయ్ కదా ఫస్ట్ వచ్చేది, ఈసారి కూడా వినయ్ వస్తాడేమో అంటారు తన ఫ్రెండ్స్. ఇంపాసిబుల్, ఈసారి క్లాస్ ఫస్ట్ ఖచ్చితంగా నేనే వస్తాను అంటుంది నమ్మకంగా. వినయ్ వాళ్ళ ముందు నుంచి వెళ్తూ తనని కోపంగా చూస్తుంటాడు. మౌనిక ఆ కోపాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటూ, ఇంతకంటే నువ్వేం చేయగలుగుతావులే అని మనసులో అనుకొని, సరేలే ఇక నేను వెళ్తాను బాయ్ అని మౌనిక చెప్పి తన స్కూటీ దగ్గరికి వస్తుంటుంది. అలా తన స్కూటీ దగ్గరికి రాబోతుండగా వినయ్ ఒక పెద్ద రాయి తీసుకుని తన స్కూటీ ముందు పార్ట్కి వేసి గట్టిగా కొడతాడు. దాంతో వాళ్ళ అన్న ప్రేమతో కొనిచ్చిన కొత్త స్కూటీ తన కళ్ళ ముందే వినయ్ చేతిలో డ్యామేజ్ అవుతుంది. భర్త అన్న డైలాగ్కి ఈశ్వరి కళ్ళు తేలేసి, ఏంటి సెక్యూరిటీతో నన్నే మెడపెట్టి బయటికి గెంటిస్తారా అని అవాక్కవుతూ అడుగుతుంది. ఎస్, ఇక్కడ నీ కొడుక్కి సపోర్ట్ చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే అదే జరుగుతుంది అంటారు జగదీశ్వరరావు గారు. అవ్వా అంటూ శ్రీమాన్ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని, మామ్, డాడ్ నిన్నే ఇలా అంటున్నాడేంటి అని అంటాడు. నేను అదే చూస్తున్నాను అంటుంది ఈశ్వరి. చూసి నువ్వు ఏమీ చేయలేవు, కానీ ముందు నువ్వు ఇంటికి నడు. కొడుకు ఉద్యోగం చేయను అంటే వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళు అని అంటాడు. అసలు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అంటూ ఈశ్వరి కోప్పడుతుంది. జగదీశ్వరరావు గారు అంతకంటే ఎక్కువ కోపంతో చైర్లో నుంచి లేచి భార్య ముందుకొచ్చి, బాగా అర్థమవుతుంది, శ్రీ 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 ఈశ్వరి గారితో మాట్లాడుతున్నాను అంటాడు వెటకారంగా. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా కొడుకు అందరితో పాటు ఇక్కడ ఎంప్లాయీగా ఉండాలా అని అదే కోపంతో అడుగుతుంది. ఉంటేనే వాడి చేతికి నెలకి 20,000 వస్తాయి, లేకపోతే ఒక్క రూపాయి కూడా చేతికి రాదు అని అంటాడు. 20,000 కోసం ఎంప్లాయీగా ఉండటానికి నా కొడుక్కి ఏం కర్మ అని అడుగుతుంది. చూడు, ఇప్పటి వరకు వాడిని గారాబం చేసి చెడగొట్టింది చాలు, ఇంతకంటే ఎక్కువ చేస్తే అంటూ వేలు పెట్టి భార్య వైపు కోపంగా చూపిస్తాడు. హా, ఎక్కువ చేస్తే ఏం చేస్తారు అంటూ ఈశ్వరి రోషంగా అడుగుతుంది. అలా అడుగు మామ్, నువ్వు ఏమాత్రం తగ్గకు అంటూ శ్రీమాన్ వెనుక నుండి తల్లికి ఎంకరేజ్ చేస్తుంటాడు. చెప్పండి, నేను ఎక్కువ చేస్తే ఏం చేస్తారు అంటూ పౌరుషంగా అడుగుతుంది ఈశ్వరి. జగదీశ్వరరావు గారు ధీమాగా 2 చేతుల్ని 2 ప్యాంటు పాకెట్స్లో పెట్టుకొని స్ట్రిక్ట్గా నిలబడి, నీకు విడాకులు ఇచ్చేస్తాను అని అంటాడు. ఈసారి ఆ డైలాగుతో తల్లి కొడుకు కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతారు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళి వాడు ఆఫీసులో ఉంటే ఓకే, లేదు అంటే ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి. బట్ ఇక నుండి వాడి చేతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అలా కాదని ఇద్దరు ఇంకా ఇక్కడ గొడవ చేయాలని చూస్తే వెంటనే లాయర్ని పిలిపించి నీకు విడాకులు ఇచ్చేస్తాను అని అంటాడు భార్య వైపు చూస్తూ. ఈశ్వరి షాక్తో నిలబడి ఉంటే జగదీశ్వరరావు గారు చేతి వాచ్ చూసుకొని, ఆల్రెడీ 1 మినిట్ అయిపోయింది అని అంటాడు. ఈశ్వరి భయపడుతూ, ఒరే నానా, బుద్ధిగా వెళ్ళి ఆ జాబ్ చేసుకోరా అంటూ కొడుకుని బతిమలాడుతుంది. వాట్ మామ్, 20,000 కోసం నేను ఉద్యోగం చేయటమేంటి? నా ట్రిప్పులకి పార్టీలకి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు 20,000 కోసం కక్కుర్తిగా ఈ జాబ్ చేయటమేంటి మామ్ అని ఏడుపు మొహంతో అడుగుతాడు. జగదీశ్వరరావు గారు కొడుకు వైపు కోపంగా చూస్తూ, మిస్టర్ పుత్రరత్నం, ఆల్రెడీ నీకు చెప్పాను, నీ శాలరీ మంత్లీ ప్యాకేజ్ 1.5, బట్ ట్రిప్లకి పార్టీలకి కోట్లు కోట్లు ఖర్చు పెట్టావు కాబట్టి అవి నెల నెలా కట్ చేసి నీకు 20,000 చేతికి ఇస్తున్నాను. నిజానికి ఆ 20,000 కూడా కట్ చేయాలి, కానీ నీ పొట్ట నింపుకోవడానికి కావాలని చెప్పేసి ఆ 20,000 ఇస్తున్నాను అని అంటాడు. ఏంటి, ఆ 20,000
నా పొట్ట నింపుకోవడానికి ఇస్తున్నారా? అంటే నాకు ఇంట్లో భోజనం కూడా పెట్టరా? అని అడుగుతాడు. నీకు ఇంకొక షాకింగ్ కూడా వెయిట్ చేస్తుంది. బట్ వెంటనే షాకింగ్ అంటే తట్టుకోలేవని ఊరుకుంటున్నాను. ఇంటికి వెళ్ళాక ఇంకొక భయంకరమైన షాక్ ఇస్తాను. అంతకంటే ముందు నువ్వు ఈ జాబ్ చేస్తావా? లేకపోతే మీ అమ్మకు విడాకులు ఇచ్చేయమంటావో చెప్పు అంటూ మళ్ళీ చేతి వాచ్ చూసుకుంటాడు. ఒరే నాన్న, మీ నాన్న నాకు విడాకులు ఇచ్చేసి ఇంకొక దాన్ని చేసుకుంటాడు. దయచేసి నాకు సవితి పోరు వచ్చేలాగా ఆయనకు అవకాశం ఇవ్వకరా. బుద్ధిగా వెళ్ళి ఆ జాబ్ చూసుకో అంటూ ఈశ్వరి కొడుకుని రిక్వెస్ట్ చేస్తుంది. తప్పదా మామ్ అని ఏడుపు మొహంతో అడుగుతాడు. తప్పదురా, ప్లీజ్ రా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. సరే మామ్, నీకోసం ఆ 20,000 ఉద్యోగం అడ్జస్ట్ అవుతానులే అని చెప్పి ఆల్మోస్ట్ ఏడుమొహం పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కొడుకుని అలా చూసి బాధపడుతూ తర్వాత భర్త వైపు చూస్తూ, నా కొడుకుని ఏడిపిస్తారా? ఇవాళ నైట్ బెడ్ మీదకి వస్తారు కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి అని బెదిరించి వెళ్ళిపోతుంది. ఈ ఆడవాళ్ళు బెడ్ పేరు చెప్పి భర్తల్ని భలే బెదిరిస్తారు అని అనుకొని అక్కడున్న ల్యాండ్ ఫోన్ తీసి మేనేజర్కి ఫోన్ చేసి శ్రీమాన్కి వర్క్లో ముందు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్తాడు. అలాగే సార్ అని వినిపిస్తుంది. శ్రీమాన్ బయటికి వచ్చి అతని సీటు వైపుకు వెళ్తూ ఉండగా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. చిరాగ్గా లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. సీఈఓ కాగానే లక్షలు ఖర్చు పెట్టి మాకు గ్రాండ్ పార్టీ ఇస్తానన్నావు కదా శ్రీమాన్, మేం వెయిటింగ్ అంటూ స్నేహితుల మాటలు వినిపిస్తుంటాయి. రేయ్, పార్టీ కాదు, ఇప్పుడు పొట్ట నింపుకోవడానికి కూడా కష్టమయ్యేటట్టుంది, ఫోన్ పెట్టాయి అని కోపంగా చెప్పి సీట్ దగ్గరకు వస్తాడు. ఇదే సార్ మీ సీట్ అని చూపిస్తాడు మేనేజర్. ఈ సీట్లో ఎంతమంది కూర్చున్నారో ఏమో, నేను ఫ్రెష్ డిజార్డర్ గాడిని, నాకు కొత్త సీట్ కొత్త సిస్టమ్ కావాలి అని అంటాడు. ఆ విషయంలో కొడుకు కాంప్రమైజ్ కాడని తెలిసి జగదీశ్వరరావు గారు కొడుకు అన్నట్టే కొత్త చైర్ కొత్త సిస్టమ్ అరేంజ్ చేస్తాడు. కొద్దిసేపటికి శ్రీమాన్ ఏడుమొహం పెడుతూ వర్క్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. జగదీశ్వరరావు గారు సీసీ ఫుటేజ్ ద్వారా కొడుకుని సిస్టంలో చూసుకుంటూ, పాపం ఈ షాక్కే ఇలా అయిపోయాడు, ఇంకొక షాక్కి ఇంకా ఎలా అయిపోతాడో అని అనుకొని జాలిపడుతుంటాడు. రే, నా బైక్కి డ్యామేజ్ చేస్తావా అంటూ మౌనిక కోపంగా వినయ్ మీదకి ఫైర్ అవుతుంది. రే అన్నావంటే ఈ రాయి నీ బైక్ మీద కాదు, నీ మొహానికి వేసి కొడతాను అంటూ ఏమాత్రం తగ్గకుండా వినయ్ కూడా రెచ్చిపోతాడు. ఈసారి ఆ మాటలకు ఇంకా ఉక్రోషపడుతూ, నా బైక్ని డ్యామేజ్ చేసావని మా కార్తీక్ అన్నయ్యకి చెప్తే ఏమవుతుందో తెలుసా అని అడుగుతుంది. ఏం, మీ అన్నయ్య పెద్ద తోపా? ఇప్పుడు మీ అన్నయ్య పేరు చెప్పగానే నేను ఇది పోసుకోవాలా అంటూ చిటికను వెళ్ళి చూపిస్తాడు. వినయ్ మాటలకు తను ఇంకా కోపంగా చూస్తూ, చెప్తాను నీ సంగతి అని అంటుంది. బోడి, ఏం చేసుకుంటావో చేసుకోపో అని వినయ్ కూడా తన్ని కోపంగా తిట్టి వెళ్ళిపోతాడు. మౌనిక వెళ్తున్న వినయ్ వైపు చూస్తూ, మా అన్నయ్యకి చెప్పి నీ అంత చూస్తాను అని అనుకుంటుంది. మరి కొద్దిసేపటికి ఇంటి ఆవరణలో డ్యామేజ్ అయిన బైక్ ముందు కార్తీక్, పల్లవి, జయంతి, జయరాం గారు, మౌనిక ఉంటారు. ఎంతో ఇష్టంతో నువ్వు నాకు కొనిచ్చిన స్కూటీని ఆ వినయ్ ఈర్ష్యతో డ్యామేజ్ చేశాడన్నయ్యా అని అంటుంది మౌనిక బాధపడుతూ. అసలు ఏమనుకుంటున్నా నీ తమ్ముడు? నా చెల్లెల బైక్ డ్యామేజ్ చేశాడంటే వాడికి అంతలా కొమ్ములొచ్చాయా? నీ తమ్ముని వెంటనే పిలిపించు అంటూ కార్తీక్ పల్లవి మీద దామ్ దుమ్ చేస్తుంటాడు. కార్తీక్ కోపానికి ఎప్పుడిలా పల్లవి భయపడుతూ, ఆల్రెడీ ఫోన్ చేశాను సార్, వస్తున్నాడంట అని చెప్తుంది. వినయ్ వస్తే అసలు వదలకన్నయ్య, ఇంకొకసారి అతను నా జోలికి రాకుండా వినయ్కి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వు అంటుంది మౌనిక. అలాగేనమ్మా, అతను మళ్ళీ నీ పేరు ఎత్తడానికి కూడా భయపడేటట్టుగా చేస్తాను అంటాడు కార్తీక్ చెల్లెల మీద ప్రేమతో. మౌనిక మాటలకు పల్లవి బాధపడుతుంటే మౌనిక తను చూస్తూ, సారీ, మీరంటే నాకు ఇష్టమే, కానీ మీ తమ్ముడంటే నాకు అసలు ఇష్టం లేదు, మీ తమ్ముడికి చాలా పొగరు అని అంటుంది. ఈ అక్కను చూసుకుని ఆ తమ్ముడు పొగరుతో రెచ్చిపోతున్నాడేమో అంటాడు కార్తీక్ పల్లవి వైపు కోపంగా చూస్తూ. చాలే ఊరుకోరా, చెల్లెలు ఏదో అనదని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి
అంటాడు జయరాం గారు. నేననటం ఏంటి నాన్నా? నా బైక్ డ్యామేజ్ చేయటం మీకు తెలుస్తుంది కదా అంటుంది మౌనిక. అసలు వినయ్ పని కట్టుకొని వచ్చి నీ బైక్ ఎందుకు డ్యామేజ్ చేశాడు అని అడుగుతుంది జయంతి. ఏం చెప్పాలో మౌనికకు తెలియక సమాధానం కోసం వెతుకుతూ ఉంటుంది. మీ అమ్మ అడుగుతుంది కదా, సమాధానం చెప్పు అంటాడు జయరాం గారు. అది నానా, క్లాస్లో మా ఇద్దరికి ఎప్పుడు పోటీ, ఎప్పుడు నేనే ఫస్ట్ వస్తాను. వినయ్ అది మనసులో పెట్టుకొని నా బైక్ డ్యామేజ్ చేశాడు అని నోటికొచ్చింది చెప్తుంది. మా వినయ్ అలా చేసేవాడు కాదు మౌనిక అంటుంది పల్లవి. అక్కడ మా చెల్లెలు చెప్తుంది కదా, అలా చేసేవాడు కాదు అని నీ తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నావా? ఏదైనా ఉంటే నా చెల్లెల కంటే బాగా చదివి చదువులో చూపించమను, ఇలా బైకుల మీద చూపించడం కాదు అంటాడు కార్తీక్. చెప్పడమైతే నోటికొచ్చిన అబద్ధం చెప్పింది కానీ మళ్ళీ ఇప్పుడు మౌనిక మనసులో భయపడుతుంటుంది. ఈ లోపుగా వినయ్ గేట్ తీసుకుని లోపలికొస్తాడు. అందరూ బైక్ ముందు సమావేశం కావటం, అందులో మౌనికని ఇంకా కోపంగా చూస్తూ దగ్గరకొస్తుంటాడు. వినయ్ని చూడగానే కార్తీక్కి టెంపర్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. వినయ్ దగ్గరకొచ్చి నిలబడి మౌనికని కోపంగా చూసి, ఏంటక్కా నన్ను రమ్మన్నావు అని అడుగుతాడు. నిన్ను రమ్మని చెప్పింది నేను అంటాడు కార్తీక్ సీరియస్గా చూస్తూ. ఓ అవునా, ఏంటో చెప్పండి బావగారు అని అంటాడు లోపల కార్తీక్ అంటే కోపం ఉన్నా బావగా మర్యాదిస్తూ. తమ్ముణ్ణి తిడతాడేమో అని పల్లవి భయపడుతుంటుంది. అది అంటూ కార్తీక్ కోపంగా మాట్లాడబోతుంటే, నువ్వాగు కార్తీక్, నేను మాట్లాడతాను అంటాడు జయరాం గారు. తండ్రి మీద గౌరవంతో కార్తీక్ ఆగిపోతాడు. తన బైక్ని నువ్వు డ్యామేజ్ చేసావని మా మౌనిక అంటుంది, అది నిజమేనా వినయ్ అని అడుగుతాడు జయరాం గారు. మౌనిక వైపు చూస్తాడు. వినయ్ మీద కోపంతో మౌనిక పళ్ళు నూరుతూ చూస్తుంది. అవునండి, నేనే బైక్ డ్యామేజ్ చేశాను అని వినయ్ నిజాయితీగా ఒప్పుకుంటాడు. అది వినగానే కార్తీక్ కోపం ఇంకా నషాలానికి ఎక్కుతుంది. పల్లవి కూడా తమ్ముడి వైపు కోపంగా చూస్తుంటుంది. చూశారు కదా నాన్న, అతను తప్పు చేసినట్టు ఒప్పుకున్నాడు కదా అంటుంది మౌనిక. కాసేపు నువ్వాగు మౌనిక అంటూ జయంతి కూతుర్ని హెచ్చరిస్తుంది. కార్తీక్ ఒక అడుగు ముందుకు వేసి, నా చెల్లెలు బైక్ డ్యామేజ్ చేశావు అంటే అది తప్పు అని నీకు తెలియడం లేదా అని అడుగుతాడు. నేను తప్పు చేసి ఉండొచ్చు, కానీ అది మీ చెల్లెలు అహంకారం దించటానికే చేశాను అంటాడు వినయ్. ఏయ్, నా చెల్లెలికి అహంకారమా అంటూ కార్తీక్ ఇంకా కోపంగా వినయ్ మీదకి రాబోతుంటే, ఆగు కార్తీక్, ఇక్కడ పెద్దవాణ్ణి నేను మాట్లాడుతున్నాను కదా, కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు అంటూ జయరాం గారు అడ్డు వస్తారు. దాంతో కార్తీక్ వినయ్ని కోపంగా చూస్తూ ఆగిపోతే పల్లవి అక్కడ జరుగుతున్న చూసి భయపడుతుంటుంది. ఈసారి జయరాం గారు కూడా వినయ్ వైపు కాస్త కోపంగా చూస్తూ, అహంకారం అంటావేంటి వినయ్, మౌనిక అంత అహంకారంగా నీతో ఏం ప్రవర్తించింది అని ప్రశ్నిస్తాడు. ఓ అయితే మీ కూతురు నేను చేసిన తప్పే చెప్పింది కానీ తను ఏం చేసిందో చెప్పలేదా అండి అని వినయ్ అడుగుతాడు. అలా అనగానే మౌనిక కంగారు పడుతుంటుంది. మా మౌనిక ఏం చేసింది వినయ్ అని అడుగుతుంది జయంతి. ఎగ్జామ్కి లేట్ అవుతుందని హడావిడిలో నేను కాలేజీకి వస్తుంటే మీ మౌనిక నా షర్టు మీద బురద చిమ్మింది అంటూ జరిగింది చెప్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మౌనిక చెప్పింది అబద్ధమని అందరూ తెలుసుకుంటారా? జగదీశ్వరరావు గారు శ్రీమాన్కి ఇవ్వబోయే ఇంకొక షాక్ ఏంటి? రెండు జంటల మధ్య ఊహకు అందని సన్నివేశాలు ఇంకా ఏం రాబోతున్నాయి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.